చెట్టు అని కూడా అంటారు. సెమి సమైతే పాపం సెమి శత్రు వినాశన అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనము. ఇది మనం దసరాలప్పుడు దీన్ని పూజిస్తాము. ప్రతి ఆకుని మనం బంగారంలో భావిస్తాం. ఇది మన గార్డెన్స్ గ్రూప్ లో ఉండడం చాలా విశేషం. ఎండాడ ఇన్ఛార్జ్ కవిత. నేను మా ఎండాడ గార్డెనర్ అయిన కమలావతి గారు వాళ్ళ హౌస్ కి వచ్చాము. చాలా అందమైన బృందావనం అని పెట్టినందుకు ఇది అందమైన బృందావనం అండి. పూల మొక్కలే పెంచుతారు, కొంతమంది పళ్ళ మొక్కలే పెంచుతారు. మేడం అన్ని కవర్ చేస్తున్నారు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి వెజిటేబుల్స్ కూడా చేస్తున్నారు. సార్ చెప్పినట్టు ఏంటంటే కాంక్రీట్ లైఫ్ లో ఉన్న ఒక అందమైన బృందావనంలా ఉంది. వీళ్ళ ఫ్యామిలీ తనకు సపోర్ట్ చేయడం, తను ఇంత మంచిగా పెంచడం, తను మా గార్డెనర్ అవడం మా అదృష్టం. థ్యాంక్ యూ. Sakshi and I have come to stay in Visakhapatnam for a few years. So I'm taking care of my apartment common area, and through this gardeners group I've got great support in procuring manure and other things and other questions which I have in my mind since I'm almost a beginner. And after coming here I see so much of hard work and such how the place has been converted in such green place and beautiful place and so much hard work involved. I really got motivated over here, and I love my new friends over here, and Usha ji has been a great support to me for various things. I trouble her whenever I need something regarding gardening, and she supports me for the supplies also. And I would wish to take part more and more in such visits because it's really like a happiness feeling. And I'm a hobby gardener. I really love to do gardening, and whatever I can contribute to the Mother Earth, I would like to do that. Thank you. కమలావతి గారి గార్డెన్లో ఉన్నాము. ఏదైతే వీళ్ళ ఇంటి గారికి చూస్తే 15 ఏళ్ళుగా పెంచుతున్న వీళ్ళ గార్డెన్లో అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు పెంచడం, ఆ పండ్ల జాతి మొక్కలు కాయలు కాయటం, పండ్లు అవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రధానంగా సపోటా, నిమ్మ, నారింజ, దానిమ్మ ఇలా చాలా రకాలు పెంచుతున్నారు. అలాగే కూరగాయలు ఇక్కడ ఏదైతే మనం స్తంభం తోటకార ఎరుపు రంగు అనుకుంటున్నామో అది ఇక్కడ కూడా ఉంది. అలాగే వీళ్ళు మొక్కలతో పాటు చేపలను కూడా పెంచడం, ఒక బౌల్లో చేపలు, తర్వాత ఏదైతే తామర, కమల ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అలాగే అజోలా పెంచుతున్నారు. ఏదైతే ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందో అట్లాంటి మొక్కలు, స్పెర్మ్ మొక్కలు కూడా పెంచుతున్నారు. ఇట్లా ఇన్ని రకాల మొక్కలు పెంచడం ఉంది చాలా గ్రేట్. ఈరోజు ఇక్కడ ఉన్న పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా నిజంగా ఒక చిన్న అడవిలా కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప అడవిని సృష్టించిన మేడంకి, వాళ్ళ కుటుంబీకులకి అందరికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఇక్కడ కిందన చుట్టూతో ఇన్ని వాహనాలు, ఇంత ప్రయాణం, ఇంత జరుగుతున్నాయి, ఇంత శబ్దాలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వీళ్ళు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఇక్కడ పిచ్చుకలు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు, చాలా ఆనందదాయకమైన విషయం. పిచ్చుకలకు మేత కూడా వీళ్ళు పెడుతున్నారు, చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ ఆల్. వైజాగ్ ఆదర్శ్ నగర్ ఏరియాలో ఉంటున్నాము. సో మా గార్డెన్ వచ్చేసి మొత్తం 3 floors గార్డెన్ ఉంది. నేను ఇది స్టార్ట్ చేసి ఇంచుమించు ఒక 15 years కంటే ఎక్కువ అవుతుందని చెప్పాలి. సో ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం కూడా స్లోగా స్టార్ట్ అయింది అనమాట నాది. ఒక్కొక్క కొంచెంగా స్టార్ట్ చేశాను. సో ఇంచుమించు 15 ఏళ్ళ పైననే చెప్పాలి. ఇప్పుడంటే టెర్రస్ గార్డెన్ ఇది అంటున్నారు, కానీ పూర్వం అందరి ఇళ్లలోని మొక్కలు ఉండేవండి. సో ఇదేమి పెద్దగా మేమేం చేస్తున్నట్లు కాదు, బట్ పూర్వం చూసుకుంటే అందరి ఇళ్లలో అన్ని మొక్కలు ఉండేది. ఇల్లు అంటే ఇంకా ఇలాగే ఉండాలండి, ఇంటి చుట్టూ మొక్కలతోనే ఉండాలి. మనం రాను రాను అవన్నీ వదిలేసి వచ్చేసాము. సో ఒక్కొక్కటి అలవాట్లు మార్చుకొని మనం ఎలా పాత పద్ధతులు తీసుకుంటున్నాము, సో అలాగే మళ్ళీ మనం అంతా మన ఇంటి చుట్టూ మొక్కలతో కలిపి మనం బ్రతకడం నేర్చుకోవాలని, సో ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నా చిన్ని ప్రపంచం అనమాట. ఎప్పుడైతే మనం మొక్కలతో మమేకమై ఇలా చుట్టూ హ్యాపీగా గ్రీనరీగా ఉంటుందో మనకి వేరే వ్యాపకం అనేది ఉండదనమాట. సో ఇంకొక విషయం, చాలా మంది మదర్స్ ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నేనైతే ఫీల్ అవుతాను అనమాట. ప్రతి ఇంట్లో ఒక్కొక్క పిల్లలు లేదా 2 పిల్లలు ఉంటున్నారు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్టడీస్ కోసం వాళ్ళు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోతారు మన వదిలేసి. సో అప్పుడు ప్రతి పేరెంట్ ఒంటరితనం ఫీల్ అవుతారండి. సో మీరు ఇంకొక ఫ్రెండ్నో లేకపోతే ఇంకెవరితోనో మీరు వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళు ఒక స్టేజ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మీరు ఒక మొక్కను పట్టుకోండి, మీరు ఉన్నంతకాలం మొక్క మీతో ఉంటుంది. సో గార్డెన్ అనేది మీరు ఓపిక ఉండి హాబీగా చేసుకోగలిగితే మీరు ఉన్నంతకాలం మీతో ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఒంటరితనం ఉండదండి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము, ఫిజికల్ గా కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో ఇంకా వేరే ఏ వ్యాపకం ఉండదు.
ఏదో సినిమాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు, ఎలాంటి ఆలోచన ఉండదు. సో హ్యాపీగా ఉంటారు. సో నేనైతే ఇవన్నీ నేను నా అనుభవంలో నేర్చుకున్నవన్నమాట. ఎవరికొకరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో ఏమైనా తప్పులుంటే మళ్ళీ వైజాగ్ సిటీలో టెర్రస్ గార్డెన్ సిటిసి అని వనమాలి గ్రూప్ వాళ్ళు నిన్న చేసి మొత్తం మహిళలందరూ కూడా టెర్రస్ పంటలు పండిస్తున్నారు. రోజుకి నాకు తెలిసి కొన్ని టన్నులు ఉత్పత్తి అవుతుంది. అందరూ కలిసి వాళ్ళు ఎంతో కొంత ఆర్గానిక్ ఫుడ్ తిని ఆరోగ్యం పెంచుకుంటున్నారు. ఈ రకంగా చాలా మంది ఇంకా ఇది ఒక ఫ్యాషన్ కాదు, ఒక హాబీ లాగా అయిపోయి ఇప్పుడున్న కెమికల్స్ ప్రొడక్ట్స్ తినడం వల్ల ఎక్కువ దీని మీద కాన్సెప్ట్ పెంచుకొని చాలా మంది అంటే పెద్ద పెద్ద కోటీసుల వాళ్ళు ఒక భూమి తీసుకొని వ్యవసాయ క్షేత్రంగా చేసుకుంటున్నారు. మనకి అలాంటి భూములు లేకపోయినప్పుడు ఈ టెర్రసే మనకి డాబాలే ముఖ్యంగా మనకి ప్రధాన వనరుగా, ప్రధాన భూమిగా అని చెప్పి గోళెల్లో పెంచుకొని మంచి పంటలు పండించి మంచి ఫ్రూట్స్ కూడా ఇప్పుడున్న ప్లేస్ లో ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఈ మేడం గారు చాలా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. దానిమ్మ ఉంది, నిమ్మ ఉంది, తర్వాత అన్ని రకాలైన ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి, సపోటా ఉంది, అండ్ కాయగూరలు కూడా అన్ని కాయగూరలు పండుతాయి. వాళ్ళకి అసలు ఇంటికి సరిపోయిన కాయగూరలు వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఆరోగ్యంగా జీవించడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ఒక ఏజ్ అని తెలియకుండా ఒక మానసికంగా అయిన ఆనందంతో ఈ గార్డెన్ పెంచుకోవడం, నెక్స్ట్ తద్వారా సమాజంలో మనం మంచి కాయగూరలు పండిస్తున్నాం, మనం తింటున్నాం, మన ఆహారం మనం పండించుకుంటున్నాం అని చెప్పి ఇది చేయడం వల్ల ఆరోగ్యంగా చాలా మంది ఇంప్రూవ్ అవుతారు. దీనివల్ల నాకు తెలిసిన విషయం, నాకు కొంచెం చిన్న జ్ఞానంతో నేను కూడా ప్రారంభించాను. ఒక 5 years అయింది కొంచెంగా. అంత నాకు ఏజ్ అయినా కూడా మెట్లెక్కలే